హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ డైలీ. ఈ రోజు మన SQL కోర్స్ లో మనం ఫస్ట్ వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోలో మనం బేసిక్ ఫౌండేషన్ కాన్సెప్ట్స్ ఏటైతే రావాలో అన్నింటి గురించి డిస్కస్ చేసుకుని వీడియోలోకి అయితే వెళ్దాం. డేటా అంటే ఏంటో తెలియాలి. డేటా ఆర్ ఫ్యాక్ట్స్ అండ్ స్టాటిస్టిక్స్ దట్ ఆర్ స్టోర్డ్ ఆర్ ఫ్లో ఓవర్ ద ఇంటర్నెట్. రా ఫ్యాక్ట్స్ అంటారు. సపోజ్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఆన్లైన్ లో ఒక ప్రొడక్ట్ అయితే ఆర్డర్ చేశారు. ఆ ఆర్డర్ వల్ల జనరేట్ అయ్యే డేటా ఉంటది, అదంతా కూడా డేటా, అదంతా రా డేటా. మీరు ఒకసారి ఆర్డర్ చేస్తే ఆర్డర్ ఐడి, ఆర్డర్ నెంబర్, ఆర్డర్ డేట్, కస్టమర్ నేమ్, ఇన్వాయిస్ డేట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇదంతా రా డేటా. దీన్నే మనం డేటా అంటారు. డేటా అంటే ఏంటో క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? డేటా కెన్ బి ప్రాసెస్డ్ ఆర్ ట్రాన్స్లేటెడ్ ఆర్ స్ట్రక్చర్డ్ ఇంటూ ఏ న్యూ ఫార్మ్ ఈస్ కాల్డ్ ఇన్ఫర్మేషన్. అంటే ఎప్పుడైతే మనకి రా డేటా అనేది ఒక ప్రాపర్ వేలోకి ప్రాసెస్ చేస్తే అదొక ఇన్ఫర్మేషన్ కింద చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్, మనం ఒక కంపెనీకి మనం ఇందాక ఆర్డర్ చేసాం కదా, ఆర్డర్ సమ్ కంపెనీ అనేది తీసుకుంది. ఆ కంపెనీకి పాస్ట్ 3 years లో ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఈ డేటా అంతా కలెక్ట్ చేసి, రా డేటా వచ్చింది కదా మనకి ఇంతకు ముందు ఆల్రెడీ, ఆర్డర్ ఐడి, ఆర్డర్ నెంబర్, ఈ డేటా అంతా కలెక్ట్ చేసి ఒక ప్రాపర్ వేలో ఆర్గనైజ్ చేస్తే, లాస్ట్ 3 years డేటా తీసుకుంటే అదొక బార్ గ్రాఫ్ లో ఒక పై చార్ట్లోన ఇందులో అందులో డేటా విజువలైజ్ చేస్తే దాన్ని మనం ఇన్ఫర్మేషన్ అంటాం. ఇప్పుడు ఆ గ్రాఫ్ చూడగానే మనకు ఆ కంపెనీ అనేది ఎలా గ్రో అయింది, లాస్ట్ 3 years లో ఎలా గ్రో అయింది మనకు తెలుస్తుంది. ఇది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇన్ఫర్మేషన్ అన్నా కూడా క్లియర్ కట్ గా అర్థమైందని అనుకుంటున్నాను. అంటే మన రా డేటాని ప్రాసెస్ చేస్తే అదొక స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ కింద ఫామ్ అవుతుంది. ఇప్పుడు డేటాబేస్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ స్ట్రక్చర్డ్ అండ్ రిలేటెడ్ డేటా ఆర్గనైజ్డ్ టు బి ఈజీలీ యాక్సెస్డ్ అండ్ మేనేజ్డ్. ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్తున్నాం. మీ ఫోన్ గ్యాలరీ ఇమేజిన్ చేసుకోండి. అందులో ఫొటోస్ అనేవి ఎలా ఉంటాయి, ఆర్గనైజ్డ్ గా ఉంటాయి. అదొక డేటాబేస్ అనమాట. మీ ఫొటోస్ అన్ని అందులో ఆ డేటాబేస్ లో స్టోర్ అయ్యి ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఫొటోస్ చూడాలనుకున్నాం, రిట్రీవ్ చేస్తుంది, మనం రిట్రీవ్ చేసుకుంటాం. ఇంకా కొత్త ఫొటోస్ ఏదన్నా స్టోర్ చేసుకుందాం అనుకున్నాం, ఇదంతా డేటాబేస్ లో జరుగుతుంది. డేటా రిట్రీవ్ చేసుకోవచ్చు, డేటా యాక్సెస్ చేయొచ్చు, చూసుకోవచ్చు, ఫొటోస్ మేనేజ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఇలా ఇవంతా డేటాబేస్ లో జరుగుతుంది. ఇది డేటాబేస్ అంటే ఆ ఫోన్ గ్యాలరీతో అయితే క్లియర్ గా అయితే అర్థమవుతుంది. డేటాబేస్ లో టైప్స్ ఉంటాయి అనమాట. మనం క్లియర్ గా మాట్లాడుకోవచ్చు టైప్స్ గురించి. ఫస్ట్, రిలేషనల్ SQL డేటాబేస్. రిలేషనల్ SQL డేటాబేస్ అంటే సింపుల్ గా SQL అనమాట. నెక్స్ట్ NoSQL డేటాబేస్ ఉంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటాబేస్, క్లౌడ్ డేటాబేస్, ఇలా మేజర్ టైప్స్ అనమాట ఇవి డేటాబేసెస్ లో. రిలేషనల్ SQL డేటాబేస్ గురించి మాట్లాడుకోవచ్చు. ఇక్కడ డేటా అనేది దే స్టోర్ ద డేటా ఇన్సైడ్ టేబుల్స్ లో స్టోర్ చేస్తారు. టేబుల్స్ ఆర్ లైక్ కంటైనర్స్ విత్ ఫిక్స్డ్ స్ట్రక్చర్ అండ్ యూజువల్లీ దే ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. అందుకే వాటిని రిలేషన్ డేటాబేస్ అంటారు. రిలేషన్ అయితే ఉంటది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆర్డర్ ఐడి, ఆర్డర్ నెంబర్, నెక్స్ట్ ఆర్డర్ డేట్, ఇలా ఉంటాయి కదా. ఇవన్నీ సిమిలర్ టేబుల్స్ ఒకదాంతో ఒకటే రిలేట్ అయి ఉంటాయి అనమాట. అందుకే దీన్ని రిలేషనల్ డేటాబేస్ అంటారు. స్ట్రక్చర్ డేటా ఉన్నప్పుడు SQL డేటాబేస్ యూజ్ చేస్తాం. ఇప్పుడు NoSQL లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి డేటా స్టోర్ చేసుకోవడానికి. ఎగ్జాంపుల్, కీ వాల్యూ మెథడ్. ఇక్కడ కీస్ డిఫైన్ చేసుకొని అక్కడ వాల్యూ ఇన్సైడ్ వాల్యూ ఇస్తాం అంటే ఇన్సైడ్. నెక్స్ట్ గ్రాఫ్ స్టోర్, నెక్స్ట్ కాలమ్ స్టోర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజింగ్ మెథడ్స్ ఉంటాయి అనమాట. ఇట్ ఈస్ గుడ్ ఫర్ బిగ్ డేటా. అంకూ డేటా ఉన్నప్పుడు ఇది చాలా బెస్ట్. ఇప్పుడైతే మీరు ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నారు, అక్కడ రిక్వైర్మెంట్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్నాయి. డేటా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఆ టైంలో యూజ్ చేస్తారు మేజర్ గా. బట్ ఎవ్రీ కంపెనీస్ SQL లో యూజ్ చేస్తే NoSQL ఎక్కువ యూజ్ చేయవు మాక్సిమం. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. SQL లోకి అయితే వెళ్దాం. SQL స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. అంటే ఒక సింపుల్ డెఫినేషన్ చెప్పాలంటే, SQL is a query language that we use in order to retrieve, manage, manipulate and store data in the database. SQL అనేది ఒక లాంగ్వేజ్. అది ఎందుకు నేర్చుకోవాలంటే, in order to talk to database. డేటాబేస్ తో మనం ఇంటరాక్ట్ అవ్వాలంటే మనం SQL నేర్చుకోవాలి. సింపుల్, క్లియర్, స్ట్రైట్ డెఫినేషన్ అనమాట ఇదైతే. ఈ ఆపరేషన్స్ అన్ని మనం డేటా రిట్రీవ్ గానీ, డేటా ఇన్సర్ట్ గానీ, డేటా అప్డేట్ గానీ, డిలీట్ గానీ, ఇవన్నీ SQL ఆపరేషన్స్ యూజ్ చేసి మనం డేటాబేస్ తో మాట్లాడొచ్చు. ఇప్పుడు SQL ఎలా వర్క్ అవుతుంది, ఇప్పుడు మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను. ఈ డయాగ్రామ్ బట్టి మీరు SQL అనేది ఏంటనేది క్లియర్ గా అండర్స్టాండ్ అయితే చేసుకోండి. రిలేషనల్ డేటాబేస్ ఉంది. రిలేషనల్ డేటాబేస్ లో మన డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది, ఫార్మ్ ఆఫ్ టేబుల్స్. మన డేటాబేస్ ని మేనేజ్ చేయడానికి ఒక DBMS ఉంది. ఓకే, ఫస్ట్ మనం DBMS లోకి యూజర్ అనేవాడు లాగిన్ అవుతాడు. ఇంటరాక్ట్ అవ్వడానికి లాగిన్ అయ్యాం. మనం DBMS నుంచి సమ్ SQL స్టేట్మెంట్స్ గానీ, ఇన్స్ట్రక్షన్స్ గానీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ DBMS అనేది ప్రాసెస్ చేసి డేటాబేస్ కనే పంపిస్తుంది. సరే, డేటాబేస్ అనేది ఆ క్వరీ ఏంటో అర్థం చేసుకొని ఆపరేషన్స్ అవి పెర్ఫార్మ్ చేసి అదొక రిజల్ట్ పంపిస్తుంది బ్యాక్ కి DBMS. ఈ విధంగా మన SQL అనేది వర్క్ అవుతుంది. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. మనం క్వరీస్ రాస్తాం, అది డేటాబేస్ తీసుకొని ప్రాసెస్ చేసి మనకి రిజల్ట్ అయితే ఇస్తుంది. ఈ విధంగా వర్క్ అవుతుంది అనమాట మన SQL అనేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం SQL ఎందుకు నేర్చుకోవాలి? SQL నియర్లీ 50 years అయితే అవుతుంది. 700 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి మన దగ్గర.
కానీ వై ఎస్క్యూఎల్ అంటే సింపుల్ రీజన్స్ ఎంటైర్ టెక్ ఇండస్ట్రీలో యూజ్ చేసే మేజర్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఎస్క్యూఎల్ అనేది హై డిమాండ్ లో ఉంది. ఎస్క్యూఎల్ ఎవ్రీవేర్ ఇదే యూజ్ చేస్తున్నారు అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్, క్లియర్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ. ఇందుకే మనం ఎస్క్యూఎల్ అనేది యూజ్ చేస్తున్నాం. ఎస్క్యూఎల్ డేటాబేస్ లో డేటా అనేది ఎలా ఆర్గనైజ్ అవుతుందో చూద్దాం. సింపుల్ ఎగ్జాంపుల్స్ తో చూద్దాం. ఇది మీ డేటాబేస్ అనేది ఒక లైబ్రరీ అనుకోండి. ఇప్పుడు లైబ్రరీ జనరల్ గా డిఫరెంట్ కేటగిరీస్ తో డివైడ్ అవుతుంది కదా. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిజిక్స్ బుక్స్ ఉంటాయి, ఇక్కడ మ్యాథ్స్ బుక్స్ ఉంటాయి, ఇక్కడ బయాలజీ బుక్స్ ఉంటాయి. ఈ విధంగా లైబ్రరీ అనేది డివైడ్ అవుతుంది కదా కేటగిరీ వైజ్ గా. ఇప్పుడు ఈ కేటగిరీస్ హెల్ప్ అవుతుంది కదా మీకు క్విక్ గా ఏం బుక్స్ కావాలనేది ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. డేటాబేస్ లో కూడా దీస్ కేటగిరీస్ ఆర్ వి కాల్ ఇట్ హ్యాస్ స్కీమాస్. ఇప్పుడు లైబ్రరీలో బుక్స్ ఎలా ఉంటాయో ఈ స్కీమాస్ లో టేబుల్స్ ఎలా ఉంటాయి. ఇక్కడ యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ టేబుల్స్ లో స్టోర్ అయి ఉంటది. మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు లైబ్రరీ అంటే డేటాబేస్, కేటగిరీస్ వైజ్ గా డివైడ్ చేయడం అంటే స్కీమాస్. బుక్స్ అంటే ఇక్కడ మనకి స్కీమాస్ లో ఉండే టేబుల్. స్కీమాస్ అంటే ఏంటి? స్కీమాస్ ఇట్ ఈస్ లైక్ లాజికల్ కంటైనర్స్. ఇప్పుడు ఈ స్కీమాస్ లో టేబుల్స్ ఉంటాయి ఆర్గనైజ్ చేయడానికి. స్కీమాస్ ఎందుకు హెల్ప్ అవుతాయి అంటే టేబుల్స్ ని ఆర్గనైజ్ చేయడానికి. ఇప్పుడు ఏదైనా టేబుల్స్ కి సిమిలర్ నేమ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయనుకో, సేమ్ నేమ్స్ అవి ఉన్నాయని సెపరేట్ చేయడానికి, నెక్స్ట్ పర్మిషన్స్ ఇవ్వడానికి మెయిన్ గా స్కీమాస్ అనేవి యూజ్ అవుతాయి. స్కీమాస్ లోపల డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. టుడే మనం బేసిక్ ఫౌండేషనల్ కాన్సెప్ట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. డేటా అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ అంటే ఏంటి, నో ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ లో డేటా అనేది ఎలా ఆర్గనైజ్ అవుతుంది, ఎస్క్యూఎల్ అనేది ఎలా వర్క్ అవుతుంది క్లియర్ గా చూసాం కదా. ఇన్ఫర్మేషన్ మీకు ఏ విధంగా అర్థమైనా సరే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.